2 సంవత్సరాల అద్భుతమైన పాలన ముగించుకొని అదేవిధంగా 5 సంవత్సరాల విధ్వంసం నుంచి తేరుకొని దాన్ని మళ్ళీ స్ట్రీమ్ లైన్లో పెడుతూ ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధిలో కేర్ ఆఫ్ అడ్రస్గా మారుస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి విద్యా విధానంలో అనేకమైనటువంటి మార్పులు తీసుకొచ్చి ఉన్నతమైనటువంటి విద్యార్థులను బయటికి తీసుకొచ్చినటువంటి లోకేష్ గారికి, అదేవిధంగా పంచాయతీరాజ్ వీటికి సంబంధించిన దాంట్లో ఉత్తమమైనటువంటి ఫలితాలు చూపించిన పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా మొత్తం ప్రభుత్వం మొత్తానికి కూడా శుభాకాంక్షలు. అదేవిధంగా ఇద్దరు అవకాశం ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ రోజున నేను మొన్న డిఎస్సిది ఏంటో 9 నెలలు అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అసందర్భంగా దీన్ని తీసుకొచ్చి జ్ఞానా యాగి చేస్తా ఉన్నాడు, ఏంటి అసలు దీని పరిస్థితి అని ఆలోచిస్తే నిన్న అర్థమైందండి. అసలు ఇప్పుడు డిఎస్సికి తీసుకురావడానికి కారణం లిక్కర్ కేసుకి సంబంధించినటువంటి అంశం అందరికి కూడా తెలియకంటే ముందే ఏదో సోర్స్లో రేపు మీ మీద జరగబోయేటువంటి విషయాన్ని ముందుగానే పసిగట్టి, ఎందుకంటే దొంగకే తెలిసిద్ది ఎవరు దొంగతనం చేసా, మన దగ్గర పోలీసులు ఎప్పుడు వస్తారు ఏంటి అనేది ఒక దొంగకి బాగా తెలిసిద్ది. ఆ సందర్భంగా ఇప్పుడు వస్తున్నటువంటి ఈ మద్యానికి సంబంధించిన అంశాన్ని, ఈడీ యొక్క ఇంటర్ఫీరెన్స్ అరెస్టులకు సంబంధించి వాళ్ళకు ఉండేటువంటి ఇన్ఫర్మేషన్ మీద ఆ సందర్భంగా 9 నెలల తర్వాత దీనిపైన నానా యాగి చేస్తా ఉన్నారు అంటేనే ఖచ్చితంగా డిఎస్సి అనేటువంటిది అడ్డం పెట్టుకొని ఈ లిక్కర్ ఫైల్స్ ని డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా చేస్తున్నారనేటువంటిది ఇప్పుడు క్లారిటీ వచ్చింది. పాయింట్ నెంబర్ 1. రెండోది, మన వైసీపీ సోదరుడు కూడా చాలా చాలా విషయాలు చెప్పారు. లక్ష్మణ్ గారు అలా మాట్లాడకూడదు, ఎలా మాట్లాడాలా, మీరు మంచిగా లిక్కర్లో మోసం చేశారు, అయినా కానీ చాలా అద్భుతంగా చేశారు, బ్రాండ్కి సంబంధించినటువంటి ఒక్కడు కూడా లేకుండా చీప్ లిక్కర్ని ప్రజలకి అధికమైన రేట్లకు అమ్మారు, దానివల్ల ఆరోగ్యాలు చెడిపోయినాయి, అయినా కానీ వైసీపీ ప్రభుత్వం చాలా మంచిగా చేసింది, కిలోమీటర్కి 13 రూపాయలు చెల్లించాల్సిన దగ్గర 30 రూపాయలు చెల్లించింది, అయినా కానీ అద్భుతంగా పనిచేసింది, మీరు వైసీపీ వాళ్ళు 100 కోట్లు దోచుకున్నారు, అయినా కానీ మంచి వాళ్ళు అని చెప్పాలా? లక్ష్మణ్ గారు ఏం చెప్పాలని కోరుకుంటున్నారు? వైసీపీ వాళ్ళు తప్పును తప్పుగా చెప్పినటువంటి పరిస్థితిలో లక్ష్మణ్ గారు సార్ చాలాసేపు విన్నానులే మీరు చెప్పినంతసేపు, ఇంకా మళ్ళీ ఇప్పుడు బీసీ కార్డు తీసుకొచ్చారు. కారుమూరి నాగేశ్వరరావు గారు బీసీ మంత్రిగా చేశాడు. బీసీల పైన సార్ నేరస్తుడికి కులం ఉండదు, సార్ నేరస్తుడికి కులం ఉండదు, నేరంగా మాత్రమే పరిగణిస్తాము, అదే మన ఆంధ్రప్రదేశ్లో భారతదేశంలో గొప్ప అంశం. అటువంటి దాంట్లో నేరం చేసి కూడా 100 కోట్ల రూపాయలు దోచుకున్నాడు అనేటువంటి అంశంలో వచ్చినటువంటి సందర్భంగా ఆయన్ని బీసీ కార్డు ఉపయోగించి ఏదో ఒక రకంగా పక్కకు తప్పించాలనేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. మన వైసీపీ సోదరుడు కూడా అవకాశం ఉన్నంత వరకు లిక్కర్ డిబేట్ ని ఏదో ఒక రకంగా ఏదో ఒక విధంగా డైవర్ట్ చేయాలనేటువంటి అనేకమైనటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. మీరు ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ మందులో మీరు 98% డైరెక్ట్ క్యాష్ తీసుకున్నారు, డిజిటల్ పేమెంట్ చేయలేదు. కొత్తిమీర కరేపాకు కూడా ఫోన్ పేలు డిజిటల్ ట్రాన్సాక్షన్ చేసినటువంటి ఈ రోజుల్లో మీరు ఇంత లిక్కర్ వేల లక్షల కోట్ల రూపాయలు మీరు ట్రాన్సాక్షన్ చేసే దగ్గర ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్ చేశారంటేనే మీరు అక్కడే దొంగలుగా దొరికిపోయారు అనేటువంటిది అర్థమవుతా ఉంది. ప్లస్ ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే, ఇక్కడ ఈ స్కామ్ మీరు చేసింది ఎవరిపైన? సామాన్య ప్రజల రక్త మాంసాలని మీరు వేదికగా చేసుకొని వాళ్ళకు ఉండేటువంటి మద్యం అనేటువంటి ఒక బలహీనతని ఆసరా చేసుకొని కొన్ని డిస్టిలరీస్కి మాత్రమే పర్సంటేజ్లు కిక్ బ్యాక్స్ తీసుకొని వాళ్ళకు మాత్రమే ఆన్లైన్ ఆర్డరింగ్ కాకుండా మాన్యువల్ ఆర్డరింగ్ పెట్టేలాగా చేసుకొని కిక్ బ్యాక్స్ తీసుకొని 100 కోట్ల రూపాయలు సంచులు బస్తాలు కుప్పలు డబ్బులు తీసుకెళ్లి మీరు ఇష్టం వచ్చినట్టు అక్రమ సంపాదన చేసి అవి తీసుకెళ్లి గోల్డ్లో పెట్టి వీళ్ళకి ఇప్పుడు అవినీతి పరులకి ఒకసారి లంచం తీసుకుంటారు. కానీ వీళ్ళకి అదృష్టం చూడండి, జగన్ గారి టీంకి లంచం తీసుకున్నారు, దాంట్లో గోల్డ్లో పెట్టారు, అదే డబుల్ అయిపోయి కూర్చుంది. అంటే ఈ విధంగా వీళ్ళకి ఈ విధంగా దారుణంగా ప్రజల పైన ఇక్కడ అల్టిమేట్ గా మీరు ఇందాక కూడా ఒక మాట చెప్పారు, ప్రజల పైన. సార్ ప్రజల బాధితులండి, ప్రజల బాధితులు, వాళ్ళ దగ్గరే కదా మీరు దోచుకున్నారు, వాళ్ళ బలహీనతనే కదా మీరు క్యాష్ చేసుకున్నారు, వాళ్ళ బలహీనతని ఆసరాగా చేసుకునే కదా వాళ్ళ జీవితాలతో ఆరోగ్యాలతో ఆడుకున్నారు. ఇవన్నీ చేసి ఇప్పుడు అసలు మాకేం తెలియదు అన్నట్టు నంగనాచి మాటలు మాట్లాడుతూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఖచ్చితంగా ప్రజలకి ఒక క్లారిటీ ఉందండి, లిక్కర్ అనేటువంటి దాంట్లో క్లారిటీగా స్కామ్ జరిగింది అనేటువంటిది బాటమ్ లైన్. సరే ఈడీ ఎంటర్ అయిందా అవ్వలేదా ఇవన్నీ కాదు, ప్రజా కోర్టులో
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లిక్కర్ బేస్డ్ గా ప్రజలతో ఆడుకుంది, వాళ్ళ జీవితాలను నాశనం చేసింది అనేటువంటి దాని మీద ఆల్రెడీ ప్రజా కోర్టులో శిక్ష పడింది. చట్టం పరిధిలో శిక్ష పడాల్సింది ఒక్కటే పెండింగ్ లో ఉంది. కాబట్టి ఖచ్చితంగా చట్ట ప్రకారం కూడా మీకు శిక్ష పడేటువంటి రోజులు దగ్గరలోనే ఉన్నాయి. దాంట్లో ఏ విధమైనటువంటి శశిభిషలకు కూడా అవకాశం లేదు. కాకపోతే ఏంటంటే ఈ ప్రభుత్వం డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఫాలో అవుతుంది కాబట్టి ఖచ్చితంగా చట్ట ప్రకారం మాత్రమే జరుగుతుంది. కాబట్టి కొంత వెనక ముందు మాత్రమే అవుతుంది తప్ప ఎవరైతే దీంట్లో ఉన్నటువంటి ఈ రోజు మీరు చూస్తే ఈడీకి సంబంధించిన దాంట్లో రాజు కసిరెడ్డిని అరెస్ట్ చేశారంటే లిక్కర్ స్కామ్ లో చేయాల. లిక్కర్ స్కామ్ లో ఉండేటువంటి ఆ మెయిన్ స్కామ్ లో నుంచి వచ్చినటువంటి పిల్ల స్కామ్లు ఉన్నాయి కదా, పిల్ల స్కామ్లు అంటే జస్ట్ ఒక 400 కోట్లు 500 కోట్లు అయ్యి, ఎందుకంటే లిక్కర్ స్కామ్ అనేటువంటి చాలా వేల కోట్లు, దాన్ని బేస్డ్ గా చేసినటువంటి స్కామ్లు వందల కోట్లు. ఈ 100 కోట్ల మీ ఇప్పుడు కారుమూరి నాగేశ్వరరావు గారు వచ్చారు, రేపు ఎవరెవరైతే హలో గుడ్ మార్నింగ్ అని వెళ్ళేటువంటి కేతిరెడ్డి గారు కానీ, లేకపోతే అంబటి రాంబాబు ఎవరు కీలకంగా ఉండేటువంటి వాళ్ళు, బొత్స సత్యనారాయణ గారి ఎవరు పాత్ర ఉన్నా, జగన్ గారి పాత్ర ఎవరున్నా సరే ఏజెన్సీస్ క్లారిటీగా దీనిపైన నిష్పక్షపాతంగా ఎంక్వైరీ జరుగుతుంది అనేటువంటి స్పష్టం. మీరు ఇందాక అన్నారు మీరు మోడీ గారు చేస్తున్నారా వ్యతిరేకంగా కాన్స్పిరసీ, ఇప్పుడు సెంట్రల్ ఏజెన్సీస్ అంతా కేంద్రం పరిధిలో ఉంటాయి కానీ మీరు ఆ మాట అనలేకపోతున్నారు. ఎందుకంటే కేంద్రం ఇన్ఫ్లుయెన్స్ లేదు, ఇది చట్ట ప్రకారం జరుగుతుంది అని మీరు ఒప్పుకుంటున్నారు. ఎందుకంటే ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈడీ మీద ఆరోపణలు చేయలేదు, లేదు సెంట్రల్ ఏజెన్సీల మీద ఆరోపణలు చేయట్లేదు. ఎందుకని వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఉన్నటువంటి దానిపైన చేస్తా ఉన్నారు కాబట్టి, లేదా దాని మీద వివాదం చేస్తే ఇంకా బలంగా బిగుసుకునేదనే భయము. ఏది ఏమైనా సార్ లిక్కర్ స్కామ్ అనేది మానవులుగా మనం పుట్టినాక మనుషులకి ఒక ప్రతి దాంట్లో కూడా పాపభీతి అనేది ఉండాలి. మనకుండే ఒక చిన్న బలహీనతని ఆసరాగా చేసుకొని వీరు చేసిన అనేకమైనటువంటి దారుణాల్లో ఇదొక దారుణం. అంటే భౌతికంగా ఫ్యాక్షన్ బేస్ లో మనుషుల్ని చంపడం అదంతా వేరు. ఇది నమ్మకాన్ని ఒక ప్రభుత్వం పైన నమ్మకంతో ఆ ప్రభుత్వం ద్వారా సరఫరా చేసినటువంటి మందును కొనుక్కొని, ఆ మందులు ఎలాంటి మందులు ఇప్పుడు ప్రభుత్వం ఒక మందుని సప్లై చేస్తుంది. యాక్చువల్ మందు తాగటమే ఇవన్నీ కూడా వేరే సబ్జెక్ట్. కానీ ఉన్నటువంటి బలహీనతల్లో ప్రభుత్వమే సారా దుకాణాలు పెట్టుకొని సొంతగా వాళ్ళే అమ్ముతున్నటువంటి ఈ సందర్భంగా క్వాలిటీ దాంట్లో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు దానికి తగు రీతిమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన కనీస బాధ్యత లేకపోగా క్వాలిటీ మద్యాన్ని మొత్తాన్ని షెడ్లో పడేసి, ఎందుకంటే క్వాలిటీ వాళ్ళు ఎక్కువ సంచులు ఇవ్వరు కదా, మూటలు వెనక మనకి ఇవ్వరు కాబట్టి ఆ క్వాలిటీ మద్యం మొత్తం కూడా పక్కన పడేసి మెయిన్ డిస్టిలరీస్ మొత్తం మన అనుయాయులతో కబ్జా చేపించుకొని, ఆ డిస్టిలరీస్ ఎవరైతే ఎక్కువ కమిషన్స్ ఇస్తారో ఆ కమిషన్స్ అన్ని కూడా సంచులు వెనకేసుకొని వాళ్ళకి మాత్రమే అత్యధికమైనటువంటి ఆర్డర్లు ఇచ్చి, అది కూడా నాసి రకమైనటువంటి మందుని ఆర్డర్లు ఇచ్చి దానితో మీరు ప్రజల్ని ఆడుకున్నారు, వారి ప్రాణాలతో ఆడుకున్నారు. దానికి మీరు ఖచ్చితంగా ప్రజా కోర్టులో శిక్ష పడుతుంది. మీరు చెప్తా ఉంటారు కదా భగవంతుడు, ఖచ్చితంగా భగవంతుడు శిక్ష వేస్తాడు, దాంతో పాటుగా చట్ట పరిధిలో కూడా మీకు శిక్ష పడిద్ది. మీరు ఎన్ని డ్రామాలు చేసినా మీరు చూస్తే జనరల్ గా ఎవరైనా నిరసన కార్యక్రమం 1 రోజు 2 రోజులు చేస్తారు. 2 సంవత్సరాలు అద్భుతమైనటువంటి పరిపాలన జరుగుతున్న ఈ సందర్భంలో నిరసన వారోత్సవాలంట 1 రోజు కాదు. మీరు చూడండి డైవర్ట్ చేయడానికి లిక్కర్కి మళ్ళీ ఈ రోజున అంబటి రాంబాబు నోరు జారాడు. అంటే ఇప్పుడు ఆయన నోరు జారడం అనేది సహజ రోజు కామన్ అయిపోతుంది. ఒక ముఖ్యమంత్రిగా ఇన్ని 1 కోటి మంది సభ్యులు ఉన్నటువంటి ఈ పార్టీ కార్యకర్తల మనోభావాలు దెబ్బతినాలా, తద్వారా వాళ్ళు ఓవర్ గా రియాక్ట్ అవ్వాలా, ఈ లిక్కర్ స్కామ్ ప్రజల దృష్టిలోంచి పక్కకి వెళ్ళాలా, అది వాళ్ళ తర్వాత ఏంది నన్ను కొట్టారని ఏడవాలా. ఇటువంటి పరిస్థితి ఇట్లా డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు, దీన్ని ఎవరు ప్రజలు కూడా యాక్సెప్ట్ చేయరు. విజయ్ కిరణ్ గారు ఆయన పేరు కూడా వినపడింది. యాక్చువల్గా సిట్ ఫిబ్రవరిలో ఎఫ్ఐఆర్ ఈ ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్ట్లో ఈ ఏరియాకి ఆ ఏరియా పంచుకున్నారు కదా, ఈ గుంటూరు జిల్లా ఆ ఏరియాకి సంబంధించి అంబటి రాంబాబు గారి పేరు కూడా వినపడింది. కాకపోతే ఆయన బినామీగా ఎవరినో పెట్టారని చెప్పేసి అంటున్నారు. మరి అటువైపు ఎంతవరకు వెళ్తుందో. ఇంకొకటి ఏంటంటే ఆయన ఏపీఐసి చైర్మన్ గా ఉన్నప్పుడు కూడా ఆయన బినామీలుగా ఇక్కడ అనేకమైనటువంటి ఏపీఐసి ల్యాండ్స్ ని వాళ్ళ బినామీలకు ఇచ్చారు. దానిపైన నేను కంప్లైంట్ పెడితే విజిలెన్స్ వాళ్ళు రిపోర్ట్ ఇస్తే ఈ రోజు వరకు కూడా అసలు వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు. వ్యవస్థలో ఉండేటువంటి లోపాలు కొన్ని ఉంటాయి మరి.